జిల్లాలో పరిస్థితి మనకు అమరావతి ప్రాంతంలో కూడా నిర్మాణాలపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఇంకొక వైపు ఆ చుట్టుపక్కల అనేక మంది నిర్మాణాలు చేసుకునేందుకు గతంలో స్థలాలు కావచ్చు నిర్మాణాలను ఆపేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విధానం రావడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఏ రేటుకి కూడా ఇసుక లభిస్తోంది? శ్రీహరి, గత 5 ఏళ్ల పాటు సామాన్యులు ఎవరు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో కేవలం పెద్ద బిల్డర్లు కాంట్రాక్టర్లు మాత్రమే పెద్ద నిర్మాణాలు చేశారు. ఇడ్నిడులుగా ప్రారంభించిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక అమలు కావడంతోనే ఇప్పుడు నిర్మాణాలు విడిగా ఇల్లు కట్టుకునే వాళ్ళ నిర్మాణాలు గత 4-5 రోజుల నుంచి ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించిన ప్రదేశంలో ఉన్నాము. కేవలం ఉచిత ఇసుక అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇండిగా ఎవరైతే విడివిడిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్న నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. అయితే అసలు గతంలో నిర్మాణ రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఏంటనేది మనతో పాటు మాట్లాడిన కొంతమంది కార్మికులు ఉన్నారు. తమ్ముడు, ఏంటి గతంలో అసలు ఎట్లా ఉండేది పనులు, ఇప్పుడు పనులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు బాగున్నాయండి. ఇంతకుముందు బాగలేదు పనులు, ఇసుక లేదు. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా ఇసుక అమలుతో వచ్చింది మంచిగా. నేను 2 రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి, పనులకు వెళ్ళడం జరుగుతుంది. ఏంటి ఇప్పుడు ఉచిత ఇసుక వస్తుంది కదా, అట్లాంటి ఉపయోగం ఉంది కార్మికులకి? ఇప్పుడు బాగా పని అంతా సౌకర్యంగా జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఉచిత ఇసుక వల్ల ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాం. గత ప్రభుత్వం ఇట్లా ఈ సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు ట్రాక్టర్ కొనాలంటే 20,000 15,000 అట్లా ఉంది. ఇప్పుడు ఉచితం కాబట్టి మాకు ఇల్లు కట్టుకోవాలన్నా ఏ జనాలు ఇదిగా ఉంది. ఇప్పుడంతా హ్యాపీగా ఉంది ఈ గవర్నమెంట్లో. పోయిన గవర్నమెంట్లో అంతగా మాకు ఫెసిలిటీ లేదు. మేము ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము చిన్న రైతులు కూలీ బనాలు చేసుకుని బతికేవాళ్ళం. అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత తీసుకోవాల మేము ఏదైనా కట్టుకొని శుభ్రంగా ఉంటామని. సరే, గతంలో గుంటూరులోనే ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు కూడా ఏ విధంగా కుదేలైందో ఇసుకకు సంబంధించినటువంటి ఈ రంగం కూడా పూర్తిగా కుదేలైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక ప్రవేశపెట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ పథకాన్ని ఎత్తేసి నేను పాలసీ పెడతానని చెప్పేసి నాంచి దాదాపుగా 60 మంది భవన నిర్మాణ కార్మికులను పట్టణ పెట్టుకున్నాడు. ఆ పాలసీ అంటూ ఏమీ లేదు. తనకు ఎవరైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళ కంపెనీకి మొత్తం దారాదత్తం, రాష్ట్రంలో ఉన్నటువంటి 150 ఇసుక రీచ్లను కూడా దారాదత్తం చేసి ఎవరికి ఇవ్వకుండా టన్ను 3,000 నుంచి 4,000కి వైకాపా నేతలు బిల్లులు కూడా లేకుండా మైనింగ్ శాఖకి ఎటువంటి సంబంధం లేకుండా అమ్ముకున్నారు. 2 రోజులు బట్టి ఉచిత ఇసుక రావడంతో ప్రజలు భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా నూతనంగా నిర్మాణాలు అయితే ప్రారంభిస్తున్నారు. గతంలో కేవలం బిల్డర్స్ మాత్రమే నిర్మాణాలు చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఉచిత ఇసుక ప్రపంచంలో రాజమండ్రి కూడా